చందమామ కథ. 3 కొబ్బరికాయలు. ఒక ఊళ్ళో ఒక విద్వాంసుడు ఉండేవాడు. చక్కదనంలో, పాండిత్యంలో అతనిని మించిన వారు ఇంకొకడు లేడని అందరి వద్ద మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇలాంటి గొప్ప విద్వాంసులకి పాపం ఎప్పుడు దరిద్రం తాండవిస్తూ ఉంటుంది. కొద్దో గొప్ప సంపాదించిన డబ్బు ఏ రోజు ఖర్చులకు ఆ రోజు సరిపోయేది, ఇక మిగిలేదేముంది. పైగా అతనికి నల్లటి భార్య దొరికింది. అతను దీనికి చాలా విచారిస్తూ ఉండేవాడు. అయ్యో దేవుడా, నేను ఇంత విద్య సంపాదించాను, అందరి వద్ద మంచి పేరు తెచ్చుకున్నాను, కానీ ఏం ప్రయోజనం? కాకి ముక్కుకి దొండ పండులాగా నల్లటి పెళ్ళానికి నేను భర్త కావాల్సి వచ్చింది. నా భార్య ఎర్రగా ఉంటే ఎంత బాగుండేదో అని విచారించేవాడు. ఒకరోజు విద్వాంసుడింటికి ఒక సన్యాసి అతిథిగా వచ్చాడు. భార్యాభర్తలిద్దరూ సన్యాసికి కాళ్లు కడిగి షడ్రసోపేతంగా భోజనం పెట్టారు. సన్యాసి భోజనం చేసి బయట అరుగు మీద కూర్చున్నాడు. అప్పుడు విద్వాంసుడు బయటకొచ్చి సన్యాసికి వినయంగా నమస్కరించాడు. అతని భక్తికి సంతసించి సన్యాసి తన దగ్గరున్న 3 కొబ్బరికాయల్ని విద్వాంసుడు చేతికిచ్చి, నువ్వు ఏదైనా ఒక కోరిక తలుచుకుని ఒక కొబ్బరికాయను పాల్గొట్టావంటే నువ్వు తలుచుకున్న కోరిక సిద్ధిస్తుంది. అలాంటి 3 కోరికలను ఈ 3 కొబ్బరికాయలు తీరుస్తాయి. వీటిని జాగ్రత్తగా ఉంచుకో అని చెప్పి సన్యాసి తన దారిని తను వెళ్ళిపోయాడు. విద్వాంసుడు కాయల్ని పుచ్చుకొని లోపలికి వెళ్ళాడు. భార్యని పిలిచి, ఏమేవ్, ఈ కొబ్బరికాయల సంగతి నీకు తెలుసా? మనం ఏవైనా కోరుకుని ఈ కాయల్ని కొట్టామంటే మనం కోరుకున్న కోరిక నెరవేరుతుంది. నువ్వు నల్లగా ఉన్నావు గనక ముందు నీకు ఎర్రటి శరీరం వచ్చేట్టుగా తలుచుకొని ఒక కొబ్బరికాయ కొడతాను, నీకు ఇష్టమే కదా అని అడిగాడు. భార్య ఆ మాటలకు ఒప్పుకోలేదు. నల్లగా ఉంటే ఏంటండి, ముందు మన సంసారం గట్టెక్కే మార్గం చూడండి. అదీగాక 3 కొబ్బరికాయలు ఉన్నాయి కదా, మొదటి కాయ మనం ధనవంతులు కావాలని చెప్పి కొట్టండి, రెండో కాయ మనకి పిల్లా జిల్లా పుట్టాలని కొట్టండి, మూడో కాయ మన ఆరోగ్యాలు బాగుండాలని కొట్టండి అని బదులు చెప్పింది. భార్య మాటలు విద్వాంసుడికి ఏమి నచ్చలేదు. నీకేం మతిపోయిందా ఏంటి? ముందు నువ్వు ఎర్రగా అందగత్తెవైతే తర్వాత మనం కోరుకునే వాటికి 2 కొబ్బరికాయలు ఉన్నాయి కదా, అప్పుడు కొట్టచ్చులే. అందుచేత ముందు నువ్వు వెంటనే ఎర్రగా మారాలి అని విద్వాంసుడు తన మనసులో తలుచుకొని ఒక కొబ్బరికాయని ఠపీమని కొట్టాడు. ఎంత ఆశ్చర్యం! వెంటనే విద్వాంసుడి భార్య శరీరం నిమ్మ పండు లాంటి రంగుకు మారింది. విద్వాంసుడికి పట్టరాని సంతోషం కలిగింది. ఒక్కసారి భార్య వంక యగాదిగా చూశాడు. నిజంగానే ఆమె శరీరం మెరిసిపోతుంది. ఈ సంగతి ఊళ్ళో వాళ్ళకి తెలిసింది. వాళ్ళందరూ విద్వాంసుడి భార్యను చూసి ఆశ్చర్యపోయారు. ఇదేమిటి వింత, నిన్నటిదాకా నల్లగానే ఉంది, ఈ రోజు ఎర్రగా ఎలా మారిపోయిందో అని ముక్కుల మీద వేళ్లేసుకొని అమ్మలక్కలంతా ఎంతో వింతగా చెప్పుకోసాగారు. విద్వాంసుడు మాత్రం, ఆహా, నా భార్య ఎంత అందంగా ఉంది, రాణి కూడా ఇంత అందంగా ఉండదు, నేను ఎంత అదృష్టవంతుణ్ణి, సన్యాసి పుణ్యం కట్టుకున్నాడు అని అనుకుంటూ రోజు మురిసిపోతుండేవాడు. ఒకరోజు విద్వాంసుడు ఏదో ముఖ్యమైన పని మీద పక్కూరికి వెళ్లాల్సి వచ్చింది. తన భార్యని పిలిచి, ఏమేవ్, నేను పొరుగురికి వెళ్తున్నాను, 2-3 రోజులు తిరిగి వస్తాను, జాగ్రత్తగా ఇంట్లో ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మరుసటి దినం ఆ దేశ రాజకుమారుడు విద్వాంసుడు ఉంటున్న వీధి వైపు గుర్రం మీద స్వారీ చేస్తూ వచ్చాడు. అదే సమయంలో విద్వాంసుడు భార్య వీధి గుమ్మం దగ్గర ముగ్గేస్తోంది. ఆ రాజకుమారుడు అంటే ఆ ఊరు ఆడవాళ్ళకి అమితమైన భయంగా ఉండేది. అందుచేత ఆ వీధిలో వాళ్ళెవరూ బయటికి రాలేదు. కానీ విద్వాంసుడి భార్య మాత్రం రాజకుమారుడు రావడం చూడలేదు. రాజకుమారుడు సరిగ్గా ఆమె దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఆమె అందాన్ని చూసి ముగ్ధుడయ్యాడు. రాజకుమారుని చూసి విద్వాంసుడి భార్య భయంతో వణికిపోయింది. రాజకుమారుడు ఆమె చేతిని గట్టిగా పట్టుకుని, ఇదిగా నా అంతఃపురానికి రా, నేను పెళ్లి చేసుకుంటాను అని బలవంతం చేశాడు. ఆమె రాజకుమారుడికి ఏమీ బదులు చెప్పలేదు. ఎట్లానో చేతి పట్టు తప్పించుకుని లోపలికి వెళ్ళింది. కానీ రాజకుమారుడు ఆమెను బలవంతంగా లాగి గుర్రం మీద ఎక్కించుకొని అంతఃపురానికి తీసుకుపోయాడు. ఒక చక్కని మేడలో ఆమెను ఒంటరిగా ఉంచాడు. రాజభటులను పిలిచి, ఎవరు ఈ మేడ వైపు రాకూడదు సుమా, ఎవరన్నా వచ్చారంటే వాళ్ళ తలతో పాటు మీ తల కూడా తీసేస్తాను, జాగ్రత్త అని ఆజ్ఞాపించాడు. విద్వాంసుడు భార్య 2 రోజుల పాటు అన్నం నీళ్లు మాని మేడలో కూర్చొని ఏడుస్తోంది. అయ్యో, ఆ పాడు సన్యాసి మాకెందుకు కొబ్బరికాయలు ఇవ్వాలి, నేనెందుకు అందగత్తె కావాలి, ఈ కర్మ నాకెందుకు పట్టాలి అని సన్యాసిని తిట్టిపోసుకుంటోంది. ఇలా ఉండగా పొరుగురికి వెళ్లిన విద్వాంసుడు ఇంటికి తిరిగి వచ్చాడు. వచ్చి రావడంతోనే తన భార్యను రాజకుమారుడు చెరపట్టి తీసుకువెళ్లాడన్న సంగతి విన్నాడు. ఓరి దుర్మార్గుడా, ఇంతవరకు వచ్చిందని సంగతి, ఇప్పుడే నీ పని పెట్టిస్తాను చూడు అని కన్నెర్ర చేసి లోపలికి వెళ్లి ఒక కొబ్బరికాయ తెచ్చి, నా పెళ్ళాం ఎలుగొడ్డుగా మారాలి అని చెప్పి కొట్టాడు. వెంటనే రాజుగారి మేడలో ఉన్న విద్వాంసుడి భార్య ఎలుగొడ్డుగా మారిపోయింది.
అసలే ఆకలితో మాడిపోతూ ఉండడం చేత ఎలుగొడ్డుకి కోపం ఎక్కువైంది. మేడలోని బీరువాలు, గాజు దీపాలు, సీసాలు అన్నిటినీ ఒక్కసారిగా ముక్కలు ముక్కలు చేసేసింది అని గర్జించడం మొదలుపెట్టింది. ఇక ఆ రాత్రి విద్వాంసుడి భార్యను చూడటానికి రాజకుమారుడు బాగా అలంకరించుకొని పెళ్లి కొడుకులాగా తయారయ్యాడు. ఎవ్వరికి తెలియకుండా మేడ తలుపులు తీసి లోపలికి వెళ్ళాడు. మేడలోని ఎలుగొడ్డు రాజకుమారుని చూడగానే అమాంతంగా మీదబడి గోళ్లతో రాజకుమారుడు దేహమంతా చీల్చింది. అతడు కుయ్యమర్రో అని మొత్తుకున్నాడు. కానీ ఎవరూ మేడలోకి రాకూడదని రాజకుమారుడు ఇంతకు ముందు ఆజ్ఞాపించినందువల్ల వాళ్ళు కూడా రాలేదు. ఎలుగొడ్డు మాత్రం రాజకుమారుణ్ణి చీల్చి రక్తం బాగా జుర్రుకొని అని అరుస్తూ గదిలో తిరుగుతోంది. మామూలుగానే మేడను కాపలాగాయడానికి రాజభట్లు వచ్చారు. వారికి అనే ఎలుగొడ్డు శబ్దం వినిపించింది. వెంటనే వాళ్ళు గది దగ్గరికి వెళ్లి చూశారు. ఇదేమిటి వింత, లోపల ఎలుగొడ్డు ఉందేంటి అని ఎర్రికేకలు పెట్టి లోపలికి వెళ్లారు. అక్కడ రాజకుమారుడు చచ్చిపడి ఉండటం చూసి భయపడ్డారు. ఎలుగొడ్డు రాజభట్ల మీద ఉరికింది. కానీ రాజభట్లు తప్పించుకుని ఒక్క పరుగుతో అంతఃపురానికి చేరుకున్నారు. ఎలుగొడ్డు మాత్రం వీధుల వెంట కేకలు పెడుతూ పరిగెత్తింది. చివరికి తన ఇంటిని చేరింది. ఎలుగొడ్డును చూసి విద్వాంసుడికి విచారం వేసింది. అయ్యో, నా భార్యకు ఎంత అవస్థ పట్టింది. అందంగా ఉండడం వల్లే కదా దీనికి గతి. నల్లగా ఉంటే ఎంత హాయిగా ఉండేది, నాకు కూడా సుఖంగా ఉండేది కదా అని అనుకుని 3వ కొబ్బరికాయను బయటకు తెచ్చి నా భార్య పూర్వంలాగే మారిపోవాలి అని చెప్పి పాల్గొట్టాడు. వెంటనే ఎలుగొడ్డు మామూలు మనిషి అయిపోయింది. భార్యను చూసి విద్వాంసుడు ఎంతో సంతోషించాడు. అయ్యో పాపం, నువ్వెంత కష్టపడ్డావే. ఈ పాడు కొబ్బరికాయల వల్లే కదా నీకు ఈ గతి పట్టింది. మనం ఉన్నదాంతో తృప్తి పడాలి, లేకపోతే ఇలాంటి కష్టాలు వస్తాయి అని చెప్పి భార్యని ఓదార్చి ఆనాటి నుంచి ఆమెతో సుఖంగా కాలం వెళ్ళబుచ్చసాగాడు.